హాయ్ ఫ్రెండ్స్, ఇది వాల్యూ జోన్ హైపర్ మార్ట్ షాపింగ్ మాల్ పటాన్చెరు దగ్గర ఉంది. ఇది మా బావగారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు షాపింగ్ మాల్కి ఎక్కడికైనా తీసుకెళ్ళి బావ అంటే ఇక్కడ మన పటాన్చెరు దగ్గర వాల్యూ జోన్ హైపర్ మార్ట్ అనే షాపింగ్ మాల్ మన సినీ నటుడు నందమూరి బాలకృష్ణ గారు ఉన్నారు కదా, అతను ఓపెన్ చేశారు. అక్కడ బాగుంది, అక్కడికి వెళ్దామని అన్నాడు. సరే బయలుదేరదామని ఇక పెట్రోల్ బంక్లో కార్లో పెట్రోల్ పోసుకొని బయలుదేరదాం అనుకున్నాము. ఇక అయితేనే మా బావగారు కార్లో పెట్రోల్ పోయించుకుంటున్నాము. కార్లో పెట్రోల్ పోయించుకోవడం అయిపోయింది. అయిపోగానే మళ్ళీ మేము బయలుదేరాము. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక ఇప్పుడు మనము వాల్యూ జోన్ హైపర్ మార్ట్ అంటే ఇదే అనమాట. మన బాలకృష్ణ గారు ఓపెన్ చేశారు కదా, ఆ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇదే అనమాట. చాలా 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 బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వెళ్ళండి. చాలా డ్రెస్సులు అయితే చాలా బాగున్నాయి. మంచి తక్కువ ధరకే ఉన్నాయి. మంచి క్వాలిటీ డ్రెస్సులు ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇదే అనమాట షాపింగ్ మాల్లో. మొత్తానికి మనమైతే ఇక షాపింగ్ మాల్ కాడికి అయితే మన కారు వచ్చేసింది. అక్కడ పార్క్ చేసాము. ఇక మన వాళ్ళు అందరూ దిగుతున్నారు. మా రేచెల్ కూడా దిగేసింది. మా బెన్నీ కూడా దిగిండు. ఇక అందరూ షాపింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మా బావగారు దిగేశారు. ఇక అందరు షాపింగ్ చేయడానికి సిద్ధమైపోతున్నారు. షాపింగ్ మాల్కి ఎంట్రీ ఇస్తున్నారు. వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇదే మన నందమూరి నటసింహం బాలకృష్ణ గారు ఓపెన్ చేశారు. మన బాలకృష్ణ గారు మన వాళ్ళకి అందరు లోపలికి ఎంట్రీ ఇస్తున్నారు. లోపలికి వెళ్తున్నారు. చూడండి, షాపింగ్ మాల్ లోపల చాలా బాగుంది. మా రేచలు హాయ్ చెప్తుంది. ఇక్కడ డాడీ అక్కడ సైడ్కి ఫోటోలు దిగుదాం పదా అంటుంది. ఫోటోల తర్వాత ఫస్ట్ అయితే షాపింగ్ చేద్దామని మేమందరము షాపింగ్ మాల్లోకి వెళ్ళిపోయాము. ఇదే షాపింగ్ మాల్ అనమాట. లోపల ఇంకా చాలా బాగుంటుంది. మీరు వీడియోని మొత్తం చూడండి, ఎలా ఉందో చూడండి. చిన్నపిల్లలకైతే డ్రెస్సులు అయితే చాలా బాగున్నాయి. చూడండి, అవి కనిపిస్తున్నాయి కదా, బాగున్నాయి డ్రెస్సులు. చిన్నపిల్లలకు డ్రెస్సులు కానీ లేడీస్కి అయితే శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఇక ఈ శారీస్ ఇంకా ఇవి ఏదో శాంపిల్ అంతే, ఇంకా చాలా బాగుంటాయి. లోపలికి వెళ్ళినప్పుడు చూద్దాము. ఇలా వీడియో తీస్తూ ఉన్నాను, సడన్గా నాకు నేనే కనిపించాను. ఎక్కడ కనిపించాను, గ్లాసెస్ ఉన్నట్టుంది అని చూసేసరికి నేనే. ఒకసారి చూసుకుందామని ఇలా వీడియో చూసుకుంటూ వీడియో తీస్తున్నాను. ఆ అబ్బాయి నన్నే ప్రశాంతం చూస్తున్నట్టుండు. ఏజ్తో సంబంధం లేకుండా ఏజ్ వాళ్ళకైనా సరే అందరికీ డ్రెస్సులు దొరుకుతాయి ఇక్కడ. మా బెన్నీ మా రేచల్ అయితే షాపింగ్ మాల్ని మొత్తం చుట్టేస్తున్నారు. బాల్స్ ఆడుకునే బాల్స్ ఉన్నాయి కదా, వాటితోని ఆడుకుంటున్నారు, చూస్తున్నారు, తీసుకుందాం అనుకుంటున్నట్టున్నారు. ఫ్యామిలీస్తో వచ్చినప్పుడు పిల్లలకు వెంబడి ఉంటే కొద్దిగా షాపింగ్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అనుకుంటే అలాంటి వారికే ఈ షాపింగ్ మాల్లో పిల్లలకు ఆడుకోవడానికి ఆట వస్తువులతో ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం పిల్లల్ని అక్కడ అప్పగించేసిపోతే వాళ్ళ చేతి మీద మన ఫోన్ నెంబర్స్ టాట్లాగా వేసేస్తారు. మనం వచ్చే వరకు పిల్లలు ఇక్కడ అన్ని రకాల బొమ్మలతోని బాగా ఆడుకుంటారు. మనం షాపింగ్ ఎంచక్క చేసుకోవచ్చు. వీళ్ళందరూ ఆట వస్తువులు ఉంటాయి కాబట్టి వాటన్నిటితో ఆడుకుంటారు. చూడండి, మా బెన్నీ మా రేచల్ అక్కడ ఆడుకుంటున్నారు. నేను అందులోకి మన పేరెంట్స్ని పెద్దవాళ్ళను హలో చేయరు, కాకపోతే నేనేమో కొద్దిగా వీడియో తీసుకుంటానని వాళ్ళని రిక్వెస్ట్ చేసి నేను అందులో కొద్దిగా వెళ్ళేసి వీడియో తీశాను. కానీ పిల్లలకే హలో ఉంది, పెద్దవాళ్ళకి అక్కడ హలో లేదు, లోపలికి పంపించారు పెద్దవాళ్ళని. నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసి కొద్దిగా వీడియో తీసుకుంటానంటే సరే తీసుకో అని చెప్పారు.
లేడీస్ శారీస్ అయితే చాలా బాగున్నాయి చూడండి. ఇంకో విషయం ఏంటంటే లేడీస్ని మన ఇలాంటి షాపింగ్ మాల్స్కు అలా అక్కడ తీసుకెళ్తేప్పుడు కొద్దిగా డబ్బులు మాత్రం ఎక్కువ పెట్టుకొనే తీసుకెళ్ళాలి. లేదంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏది చూసినా వాళ్ళకు కొనాలనిపిస్తుంటుంది, బాగా అనిపిస్తుంటుంది, తీసుకుంటూనే ఉంటారు. మళ్ళీ మనం బిల్లు కట్టేదానికి బిల్లు కట్టే దగ్గరికి వెళ్ళగానే అక్కడ బిల్లు మాత్రం ఎక్కువైపోద్ది. చూడండి శారీస్ మాత్రం చాలా బాగున్నాయి. ఇలాంటి షాపింగ్ మాల్కి మాత్రం వచ్చినప్పుడు మనం డబ్బులు మాత్రం ఎక్కువ తీసుకొనే వెళ్ళాలి. ఎందుకంటే చాలా ఏది చూసినా మనకు కొనాలనిపిస్తుంటుంది కాబట్టి అప్పుడు ఏం చేస్తామంటే నచ్చిందల్లా తీసుకొని అక్కడ మనకు డ్రెస్సులు వేసుకోవడానికి ఒకటి ఇస్తారు కదా, అందులో వేసేసుకుంటాం అనమాట. చూడండి మనకే ఈ శారీస్ చాలా బాగున్నాయి అనిపిస్తుంది. మరి కట్టుకునే వాళ్ళు లేడీస్ చూస్తే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? ఖచ్చితంగా తీసుకోవాలనే అనిపిస్తుంది కదా. పెద్ద షాపింగ్ మాల్లో బట్టలకు చాలా రేట్లు ఉంటాయని అనుకోవద్దు. ఎందుకంటే నిజమే మీరు అనుకునేది. కొన్ని షాపింగ్ మాల్లో రేట్లు చాలా ఎక్కువ ఉంటాయి, కానీ ఈ షాపింగ్ మాల్లో మాత్రం ఆఫర్స్ ఉన్నాయి, మంచి ఆఫర్స్ ఉన్నాయి. ఇక చూడండి లేడీస్ శారీస్. లేడీస్ మీ ఫ్యామిలీస్ ఉంటే వాళ్ళని మాత్రం ఖచ్చితంగా మీ ఫ్యామిలీతో వెళ్ళండి. ఒక్కసారైనా వెళ్ళి మీకు కావాల్సిన బట్టలు కొనుక్కోండి. మంచి ఆఫర్స్ ఉన్నాయి. మనం చూసేది మొత్తం మన లేడీస్కి సంబంధించిన కేటగిరీకి సంబంధించింది అనమాట. ఇక్కడ అన్నీ లేడీస్కి సంబంధించిన శారీస్ అనమాట. ఎలాంటి శారీస్ కావాలనుకుంటే అలాంటి శారీస్ ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నాయి. పైన ఆ రేట్లు ప్లస్ డిస్కౌంట్ పోయిన తర్వాత రేట్లు కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. మీ తన పైసలు ఉన్నప్పుడు ఎప్పుడన్నా షాపింగ్ చేయాలనిపిస్తుంది కదా మీకు. అప్పుడు అదేదో పోయేదేదో మన పటాన్చెరు దగ్గర వాల్యూ జోన్ హైపర్ మార్ట్కి వెళ్ళి మీరు షాపింగ్ చేయండి ఒకసారి. మీకు అక్కడ ఎలా ఉన్నాయి బట్టలు ఏంది అనేది మీకు తెలుస్తుంది అనమాట. ఇవన్నీ లేడీస్కి సంబంధించిన శారీస్. షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడే ఒక దగ్గర ఉన్నాము, తర్వాత అక్కడ వెళ్ళిపోయారు. ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ఉన్నారు. చూడండి ఇక్కడ మనకు నిక్కర్స్ కానీ కనిపిస్తున్నాయి. మరి రేచల్ గిన్నెనైతే మొత్తం షాపింగ్ మాల్ మొత్తం చుట్టేస్తుంది. ఇవన్నీ నిక్కర్స్. ఇక్కడ చిన్నపిల్లలకు డ్రెస్సులు అనమాట. షర్ట్స్ గిన్నె ఉన్నాయి చూడండి. చూడు ఇవన్నీ చిన్నపిల్లల డ్రెస్సులు అనమాట. ఇవన్నీ మా బెన్నీ తీసుకుంటున్నాడు. షర్ట్స్ తీసుకుంటున్నాడు. మా బాబా మా చెల్లి ఈయన సెలెక్షన్ చేస్తున్నారు. ఇక తర్వాత నేను కూడా చూస్తున్నాను. ఎందుకంటే అందరు వీడియోలలో వస్తున్నారు, నేను మాత్రం రావట్లేదు. అందుకోసమని నేను అప్పుడప్పుడు వీడియో తీసుకున్నాను కొద్దిసేపు. మా బెన్నీకి షర్ట్ వేసాము, ఎలా ఉంది చూద్దామని ట్రయల్స్ చేపిస్తున్నాం అనమాట. డ్రెస్సులు అన్నీ ఎలా ఉన్నాయి ఏంటని. ఇవన్నీ చిన్నపిల్లలకు సంబంధించిన డ్రెస్సులు, నిక్కర్స్ అన్నీ ఉన్నాయి. అన్నీ దొరుకుతాయి ఇక్కడ. మనం మొత్తం పైసలు మాత్రం గట్టిగా తీసుకొని పోతే ఎన్నైనా కొనుక్కొని రావచ్చు. బాగున్నాయి. మా రేచల్ అయితే షాపింగ్ మాల్ మొత్తం తిరిగేస్తుంది, అన్ని డ్రెస్సులు చూస్తుంది. ఏది చూసినా తీసుకోవాలనిపిస్తున్నట్టుంది. డాడీ ఇది బాగుంది అని చూపిస్తుంది. అన్నీ వెతుకుతుంది చూడు, అన్నీ వెతుకుతూ ఉంది. మా బెన్నీ కూడా చూస్తూ ఉన్నాడు. అందరూ ఎక్కడోళ్ళు అక్కడ బిజీ అయిపోయారు. మా బెన్నీ ఆల్రెడీ తీసుకొచ్చాడు ఆ బండి. దాంట్లో మనం కావాల్సినవి మనం సెలెక్షన్ చేసుకొని అందులో వేసుకోవాలన్నమాట. ఈ షాపింగ్ మాల్లో మనకు వంటకు సంబంధించిన సామాను కూడా అన్నీ దొరుకుతాయి. మనకు కిచెన్కి సంబంధించింది, వంట చేసేటప్పుడు ఏమేమి పడతాయి ప్రతి ఒక్కటి ఉంటుంది. ఆయిల్స్ కానీ, పప్పు ధాన్యాలు కానీ, పిండి, అవి అన్నీ దొరుకుతాయి ఇక్కడ ఇవన్నీ కనిపించేటి లేడీస్ అంటే పిల్లల ఈ డ్రెస్సులు అనమాట. లేడీస్ అవి. షాపింగ్ మాల్ తిరిగి అలసిపోయినట్టున్నారు మా బావగారు. మా బెన్నిగిన వాటర్ తాగుతున్నారు. అంతగానో తిరిగారనమాట షాపింగ్ మాల్ మొత్తం. మా బావగిన షర్ట్స్ చూస్తున్నారు. రాజు షర్ట్స్ తీసుకో బాగుంటాయి ఇవి అని చూపిస్తున్నాడు. కానీ నాకు అట్లాంటి షర్ట్స్ ఏమో ఇష్టం ఉండదు. అట్లాంటివి నాకు కొద్దిగా వేరే షర్ట్స్ ఇష్టం అనమాట. జీన్స్ లాగా ఇట్లా ఉండేవి. ఇవన్నీ మన కాటన్స్ అనమాట. మన ఇలాంటివి అంటే
మన అదేంటిది అవి గుర్తు రావట్లేదు సడన్గా, మన రామరాజు కాటన్ లాంటి సంబంధించిన కేటగిరీకి సంబంధించినవి. ఇక్కడ మన ఇంట్లోకి కావాల్సిన ప్లేట్స్ కానీ అట్లాంటివన్నీ దొరుకుతాయి అన్నమాట, మన కిచెన్కి సంబంధించినవి. లేడీస్ ఇందులోకి వచ్చారంటే వాళ్ళకు సమయమే తెలియదు, అంత అలా ఉంది అది షాపింగ్ మాల్. ఏది చూసినా తీసుకోవాలనిపిస్తుంది. మనకిచ్చే ఒక చిన్నది బండి లాంటివి ఉంటుంది చూడు, అదైతే నిండిపోద్ది. మనం అప్పుడు తీసుకునేటప్పుడు రేట్లు గుర్తురావు, ఏది గుర్తురాదు. అన్నీ మనకు కావాల్సి ఏది చూసినా అది తీసుకోవాలనిపిస్తుంది, తీసుకుంటుంటాం. అంతలాగా అట్రాక్ట్ అయిపోతాము ఆ వస్తువులకు, ఆ షాపింగ్ మాల్కి. మనల్ని మనమే మర్చిపోయి మనకు తెలియకుండానే మనం షాపింగ్ చేసేస్తాము. అట్లా ఉందన్నమాట షాపింగ్ మాల్. మంచిగా ఉంది ఫ్రెండ్స్. అది కూడా మీరు కూడా పోండి, ఎంత బాగుందో. అన్నీ దొరుకుతాయి అక్కడ, మనకు సరుకులు కూడా దొరుకుతాయి. మీరు కూడా పోండి ఫ్రెండ్స్. అక్కడ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్, అన్నీ ఉంటాయి. మా పెద్దన్న ఒక బాల్ కొన్నాడు, అది కూడా బాగుంది, నేను కూడా కొన్నాను. నేనైతే కింద జాయ్ ఉంటే అక్కడ అది కొన్నా ఫ్రెండ్స్. అక్కడ బుట్టీలు కూడా ఉన్నాయి, అక్కడ కంబాక్సులు కూడా ఉన్నాయి, టిఫిన్ బాక్సులు కూడా ఉన్నాయి. మంచి అవి ఇంకో టిఫిన్ బాక్స్, మళ్ళీ ఇంకా పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి. ఇప్పుడు మనకి గిన్నెలు ఇట్లా ఉంటాయి కదా, అది బకెట్స్ కూడా ఉంటాయి. తొక్కులు కూడా ఉంటాయి మనకి, తొక్కులు అవి తినేటివి కూడా ఉంటాయి. బింగోస్ అన్నీ ఉంటాయి. ఇవి చాక్లెట్స్ కూడా మీరు తిన్నారా? తినలేకపోతే మేము కొంతమంది చూసాం, కానీ అవి రేట్ ఎక్కువ చెప్పారు. తినేటివి ఉంటాయి మనకి. ఇవి కూడా ఉంటాయి చాక్లెట్స్. ఇవి మనకి కూల్ డ్రింక్ కింద జాయ్ ఇస్తుంది మా బిడ్డ, చూసారా కింద జాయ్? అది కింద జాయ్. సీటెడ్ ఉంది మనకి. పూతరేకులు ఉన్నాయండి, పూతరేకల్స్. అక్కడ అవి ఉన్నాయి చూడు, తొక్కులు ఇట్లా ఉంటాయి చాక్లెట్స్. అవి మా మామూలు అండి, కేక్ చూద్దామని చూశారు. ఇవి నూనెలు, ఇట్లా బియ్యంతో ఇట్లా పప్పులు కూడా ఉన్నాయి, చక్కెర కూడా ఉంది. ఇలా అన్నీ ఉంటాయి. పక్కకు తినేటివి కూడా ఉంటాయి. నాకు అవన్నీ చూసాను మేము. ఇంకా పెద్ద ఉంటుంది, మీదకు ఉండదు, మీద మస్తు ఉంటాయి. నేను వచ్చిన అక్కడ చాక్లెట్స్ ఉన్నాయి. నేనే అండి అది. అప్పుడు మా బెన్నను నొక్కినాను. నా బట్టలు కూడా ఉండేవండి, బట్టలు కూడా ఉన్నాయి. వాళ్ళకి ఆ మేడం చెప్తే మనకి అన్నీ ఇస్తారు వాళ్ళు. మా మామూలు ఏమో చూస్తున్నారు, అది మా మామూలు. ఈ చక్కెర కూడా ఉంటాయి, పప్పులు కూడా ఉంటాయి. ఇక్కడ నూనె కూడా ఉందండి, చూడండి. మా మామ నడుచుకుంటా పోతుంది బిల్లు వేసుకుంటానికి. గొట్టే అది లవ్ షేప్ది, ఇట్లా అనగానే మంచిగా వస్తుంది. ఆ టెడ్డీ బేర్స్ ఉన్నాయండి, టెడ్డీ బేర్స్. నాకు ఇచ్చాడు, నేను కూడా అంటున్నా. మంచిగా వస్తుందండి, మీరు కూడా కొనండి. కానీ రేట్ ఎక్కువ ఇస్తారు, డిస్కౌంట్ వేస్తారు. ప్లీజ్ మీరు కూడా పోండి, బొమ్మలు కూడా చూడండి, అన్నీ చూడండి. మేము ఇంకొంచెం చేపలు కూడా ఉంటాయండి డబ్బుల. ఆ చేపలు కలర్ ఉంటాయి, అన్నీ కలర్ ఉంటాయండి. ఇంకా మంచిగా ఉంటాయి క్లీన్గా. మనకి ఒక రెడ్ చేప ఎంత బాగుందో నేను చూసా. ఇవన్నీ చూసినాం మేము, మేమన్నీ చూసినాం. ప్లీజ్ మీరు కూడా చేపలు కొంటారనుకున్నారు, మీరు కూడా ఇట్లా ఎంజాయ్ చేయండి. మా డాడీ నేను అండి, మేము అన్నీ కొన్నాం. మా మామ నేను, మా మామ. మా పెద్దల కింద కూర్చుంటాను, నా కాలు గుంజుతున్నాయని. మా మమ్మీ వాళ్ళు డ్రెస్సులు అవి అక్కడ పెట్టారు. ఇవి చైన్స్ కూడా ఉన్నాయి, మనకి నెక్లెస్ కూడా ఉంది. ఉంగరామ్స్ అండి, ఉంగరం 3 ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అక్కడ, అన్నీ ఉన్నాయి. మీ నెక్లెస్ గోల్డ్ అన్నీ ఉన్నాయి. బట్టలు ఇవ్వండి, బట్టలు
ఇవన్నీ గర్ల్స్కే, బాయ్స్ కూడా ఉన్నాయి కొన్ని ఇక్కడ. ఎంత నేను చూస్తున్నాండి, నాకు మా డాడీ ఒక టిప్ ఇచ్చాడు, అది చూసా. నాకు అన్ని రేట్ ఎక్కువ ఉన్నాయి. మా డాడీ నాకు టెలిఫోన్ ఇప్పించిండు. అది 5 స్టార్ చాక్లెట్ ఏమో నాకు తెలియలేదు. మా మమ్మీ దగ్గరికి వచ్చి ఇట్లా అన్న, మా మమ్మీ నా కోసం తీసుకుంటా అన్నది. అగో మా బెన్నన్నకి చిన్న పొర్ర లెక్క కొన్నారు, బాగుంది మా అన్న కూడా. అగో మా మమ్మీ, మా బెన్నన్న, మా 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 బాల్ చూపించాను చూడు, బాల్ ఇది మొత్తం బయట. ఇది నైట్ అండి, ఇలా కనపడుతుంది. మేము కాళ్ళ పోతున్నాం, ఇంత చీకటి అయింది, మేము ఇంతవరకు ఉన్నా. మా డాడీ అప్పుడే పాయింట్ కొంటా అన్నాడు, వెనక్కి పోయేసిండు. మేము అప్పటి వరకు ఉన్నాము. ఈ కారు మాదే, మా మామ నడిపిస్తుండు. ఇక్కడ బయట అంతా గిట్లుంటుంది, లోపల బాగుంటుంది. మనకి ఇష్టం వచ్చినాయి కొనుక్కోవచ్చండి. ఒక బుట్టు ఉంటుంది, మనకి చేతులు పట్టుకునే అవసరమే లేదు, బుట్టిలు వేసుకుంటే మంచిగా పోతున్నామండి. ఇప్పుడు మేము ఇంటికి వెళ్తున్నాము. ఇప్పుడు మా మామ ఇట్లా మలుపుకొని పోతాడు, మా మామనే నడిపించాడు. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. మా వీడియోలు ఇప్పటిదాకా చూసారు కదా, మీరు కూడా మా యూట్యూబ్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ షేర్. బాయ్, థ్యాంక్ యూ సో మచ్ మా వీడియోలు చూస్తున్నానికి. ప్లీజ్ మీరు బాయ్.